జ్వరం వచ్చి చాలా రోజులైనా ఇంకా మీ ఇంట్లో మందులు వేసుకుంటూనే ఉంటున్నారా? అది చాలా పెద్ద పొరపాటు అండి. నమస్తే, నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్ మోదుపల్లి, కన్సల్టెంట్ ఫిజిషియన్గా రియా హాస్పిటల్ అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది పేషెంట్స్ నా ఓపీకి వచ్చే వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారండి. జ్వరం వచ్చి 5 రోజులు 6 రోజులు అయినా కానీ ఇంకా కాంప్లికేషన్స్లో ఉన్నప్పుడు వస్తున్నారు. జ్వరం వచ్చి 2 రోజుల కన్నా ఎక్కువ అయిందంటే వెంటనే మీ సొంత మందులు ఆపేసి డాక్టర్ని కలవండి. త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, చాలా ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్, మల్టీ ఆర్గన్ డ్యామేజ్ కూడా వెళ్తుంది జ్వరాలు స్లోగా. సో అంతవరకు వెళ్లకుండా ముందే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వృద్ధులు కానీ, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు కానీ, షుగర్ పేషెంట్లు, కిడ్నీ గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ మహిళలు కానీ త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యమండి. నీరసంగా ఉన్నా, ఆయాసంగా ఏమన్నా వస్తున్నా కానీ, కళ్ళు తిరుగుతున్నా, మూత్రం తక్కువ వస్తున్నా, లేకపోతే జాండీస్ అలా ఏమన్నా ఉన్నా కానీ, జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో పాటు స్కిన్ ర్యాష్ కానీ, పళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ కానీ, లేకపోతే మూత్రం మోషన్లో ఎక్కడన్నా బ్లీడింగ్ వస్తున్నా, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు ఏమన్నా అవుతున్నా కానీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి.